ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. వాక్యాన్ని ఫలింపచేయండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ఇవాల్టి వాక్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశమును, జనమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారు. మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటూ అపోస్తలుడైనటువంటి పేతురు దేవుని ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలమైన మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అదేంటంటే ఈ సమాజంలో మనకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాడు. ఏమిటా ఉన్నతమైన స్థానము? మనమట రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. హల్లెలూయా. ఇవి నువ్వు మర్చిపోకూడదు. రాజులైన యాజక సమూహంలో నువ్వు ఉన్నావు. రాజు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు నీవు, నేను, మనమందరం కూడా. మనం ఎలా ఉండాలి? రాజ టీవీ కలిగి ప్రభు మహిమ కోసం ఈ లోకంలో జీవించాలి. అదే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. మనం ఒకరిని ప్రోత్సహించేవారిగా, ఒకరిని బలపరిచేవారిగా, ఒకరిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేవారిగా, కొందరిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, చీకటి బ్రతుకులు మనవి. కానీ ఆయన మనల్ని వెలిగించి, అనేకులను వెలిగించేవారిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడని మర్చిపోకూడదు. కనుక అంటి మంచి దేవుని యొక్క గుణాతిశయములు మనం ప్రచురం చేయాలి. మనం ఆయన యాజకులమని మర్చిపోకూడదు. రాజైన ఆ మహాదేవుని యొక్క వంశమని మనం మర్చిపోకూడదు. మనం పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రజలమని అంతకంటే మర్చిపోకూడదు. కనుక ఆ పరిశుద్ధ దేవుని ప్రజలంగా మన పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధమైన సత్ప్రవర్తనను ఈ లోకం చూసినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాదు మనల్ని ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగంగా, అంటే మనల్ని పగటివారంగా లేదా వెలుగు సంబంధులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒకప్పటి చీకటి బ్రతుకు ఆయనది. ఆయన అంటాడు, నేను హానికరుడను, హంతకుడను, దేవదూషకుడను, అంతేకాదు పాపుల్లో ప్రధానుడను. అలాంటి నన్ను, నా చీకటి బ్రతుకును మార్చి ప్రభు వెలుగులోనికి తెచ్చాడు, వెలిగించాడు. కనుక నేను ఆయన కోసం జీవిస్తాను అంటూ ప్రభువుకు గొప్ప సేవ చేశాడు. ఆయన మనకు మాదిరి. ఆయన ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి, పత్రికలు రాయబడ్డాయి, అనేకులు ఉజ్జీవించబడ్డారు, సంఘాలు అనేకమైన నెలకొల్పబడ్డాయి. అది పౌలు యొక్క త్యాగ జీవితము. మన జీవితంలో కూడా త్యాగం కావాలి ప్రభు కోసం. ఆయన మనల్ని ఇంతగా ప్రేమించి ఈ సమాజంలో ఒక మంచి స్థితిలో పెట్టి ఏ లోటు లేకుండా చేసి మనం దీవిస్తున్నప్పుడు మనము కూడాను ఆయన కోసము ప్రయాసపడాలి. లోకం వైపు, లోక పరిస్థితుల వైపు ఐహిక విచారాలు మనలో ఉండకూడదు. అనేక మంది దేవునిలో జీవించవలసిన వారు లోకంలో జీవిస్తూ బలహీనులైపోతున్నారు. పౌలు అంటాడు, మీరు ఆనందించాలి, మీరు సంతోషించాలి, మీరు ఎప్పుడు అలా ఉండాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడాను ఆశ్చర్యపోవాలి. మీ సహనాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి నీవు, నేను సంతోషంగా జీవిస్తూ ప్రభువును మహిమపరుస్తూ మాదిరి జీవితాన్ని కొనసాగిస్తూ మనం రాజులైన యాజక సమూహమని,
ఆయన సొత్తైన ప్రజలమని, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశమని మర్చిపోకుండా ఈ లోకంలో ఆయన ప్రేమను, గుణాతిశయములను మనం ప్రచురించాలి. ఈ చీకటి లోకంలో ప్రభు యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. అనేకులను వెలుగులోనికి నడిపించాలి, వారిని రక్షించాలి, ప్రభుకు సంతోషం కలిగించాలి. ఎప్పుడు సంతోషంగా ఉండు, దేవుళ్ళు ఆనందించు, ప్రార్థించు. దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన సమస్తము మేలు కలుగుటకై ఆయన బిడ్డలకు చేస్తాడు. కనుక నువ్వు మర్చిపోకు, నీవు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వ్యక్తివని, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి ఏర్పరచబడిన వంశంలో ఉన్నవాడవని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజవని మరచిపోక ఆయన మహిమపరుస్తూ ఆనందంగా జీవిస్తూ అనేకులను ప్రభు యొద్దకు నడిపించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు నీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచేసి వీరేమై ఉన్నారో ఇప్పటికైనా గుర్తించి నీలో ఆనందిస్తూ నీ కోసం జీవించటానికి, నీ రాజ్య సంబంధులుగా ఉండడానికి, అనేకులను నీ రాజ్య పౌరులుగా చేయడానికి, వెలుగు సంబంధులై జీవించటానికి సహాయం చేయమని, ఉదయకాలపు దేవునితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.